ఇది ఫస్ట్ సుమన్ నాకు కాల్ చేసి ఈ ప్రోగ్రామ్ అంటే నేను 100% ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన. నాకు చిన్న మీటింగ్ ఉంది మంచిర్యాలలో, అయినప్పటికీ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని మీటింగ్కి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి నేను ఇడికి వచ్చిన. స్కూల్ ప్రోగ్రామ్ కాబట్టి, చిన్నపిల్లల ప్రోగ్రామ్ కాబట్టి కంపల్సరీ అటెండ్ కావాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఈ స్కూల్ స్టార్టింగ్ లో కూడా నేను వచ్చిన, స్కూల్ క్లోజింగ్ టైంలో నేను వచ్చినప్పుడు క్లోజింగ్ లోనే ఉంది. దాదాపుగా ఒక 4-5 years రన్నింగ్ లో లేకుండా ఉంది స్కూల్. సుమన్ కావచ్చు, సర్పంచ్ గారు అండ్ ఎంఈఓ మేడం గారు అందరూ కూడా సహకరించి దీన్ని స్కూల్ ఓపెనింగ్ కి అందరూ కూడా సహకరించడం జరిగింది. అండ్ ఇట్లా క్లోజింగ్ అయిన స్కూల్ ని ఓపెన్ చేసి ఇంత మంచిగా డెవలప్ చేయడం అనేది మన ఊరికే చెందుద్ది. చాలా హ్యాపీ థింగ్ ఇది. మనం ఇంకొక 10 ఊర్లకు మనం ఆదర్శంగా నిల్చునేటట్టుగా ఈ స్కూల్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. జీరో స్టూడెంట్ నుంచి దాదాపు ఇప్పుడు 30-40 స్టూడెంట్ చూస్తే నేను వచ్చినాక షాక్ అయిపోయినా ఆ పిల్లలందరినీ చూసి. మళ్ళీ 10 మందో 20 మందో ఉండొచ్చు అని అనుకున్నా, కానీ ఇంత గ్యాదరింగ్, ఇంత స్కూలింగ్ అనేది, ఇంత ఓపెనింగ్ అనేది చేయడం అనేది వెరీ హ్యాపీ థింగ్. దీనికి సహకరించినటువంటి మెయిన్ గా ఇనిషియేషన్ తీసుకున్నట్టు సుమన్ కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, ఎంఈఓ గారు అండ్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మా పోలీస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా నుంచి ఒకటే పేరెంట్స్ అందరూ కూడా చెప్పేది, పిల్లలకు మనం ఏమి ఇచ్చినా కానీ, ఎంత ఇచ్చినా కానీ అది వృధానే అవుతుంది. మనీ పరంగా కావచ్చు, ల్యాండ్ పరంగా కావచ్చు, ఆస్తులు కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, ఎంత ప్రాపర్టీ ఇచ్చినా కానీ అది వేస్ట్ అయిపోయింది. మనం వాళ్ళకి వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్, ఎడ్యుకేషన్, మంచి విలువలతో కూడినటువంటి ఒక ఎడ్యుకేషన్ ఇస్తామంటే రేపు వాళ్ళే డెవలప్ అయితే ఆ ల్యాండ్, ప్రాపర్టీ, ఆస్తి మొత్తం కూడా వాళ్ళే మీకు సంపాదించేస్తారు. కానీ వాళ్ళకు వాల్యూస్ లేకుండా, ఎథిక్స్, మోరల్స్ ఏం లేకుండా వట్టిగానే కనబడేసినాం అని అంటే రేపు సొసైటీలో ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా తయారవుతారు. సొసైటీ మొత్తం నాశనం అయిపోయింది. సో పిల్లలకి మంచి వాల్యూస్, ఎథిక్స్ తో కూడినటువంటి ఒక ఎడ్యుకేషన్ ఇవ్వండి. రేపు వాళ్ళు మంచి పొజిషన్ లో ఉండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. కానీ ఆ ప్రాపర్టీస్ ఇచ్చేసి, ప్రాపర్టీ ఉంది కదా నా కొడుకుంది, 100 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు ఉంది అంటే వాడు బాగా లేనప్పుడు 100-50 ఎకరాలు ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతాయి? నెలకు 1 ఎకరం తీసేసినా కానీ 4-5 ఏళ్ళల్లో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తాం. కానీ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి పొజిషన్ లో, ఒక సొసైటీలో ఒక గౌరవప్రదమైన పొజిషన్ లో ఉంచితే రేపు వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తారు, మీ పేర్లు పెంచుతారు. సో ఎడ్యుకేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. మంచి పొజిషన్కి వస్తే సొసైటీ కూడా బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది. మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చిన మన ఊర్లోకి వెళ్ళి ఒక IAS, IPS ఎక్స్పెక్ట్ చేయండి, వస్తే మన ఊరికి ఎంత పెద్ద పేరు వస్తుంది. సో ఒకటి ఆలోచించి పిల్లలకి ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి మా పోలీసు వారి తరఫున, నా తరఫున కోరుచున్నా. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఇక్కడికి రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేసినందుకు మన ఊరి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సర్పంచ్ సందలి సుజాత సురేష్ గారికి, మరియు కాంప్లెక్స్ HM గారికి, ఈ స్కూల్ HM గారికి నా యొక్క నమస్కారాలు. పిల్లలకు నా యొక్క ఆశీస్సులు. విద్యార్థులకు ఇది చాలా పండుగ రోజు చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతమంది దాతలు కలిసి వారి కోసమని ఆలోచించి బెంచీలు, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నట్టు బెంచీలు ప్రదానం చేయడం జరిగింది. అయితే ఒక్కసారి ఆలోచిస్తే 1 year బ్యాక్ సిచ్యువేషన్ చూసుకుంటే, మేము వచ్చినప్పుడు ఈ స్కూల్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందా లేదా అని డౌట్ ఉండేది. అంత డౌట్ వచ్చింది నాకు. అంటే 2-3 సార్లు పోస్ట్పోన్ అయింది ప్రారంభం చేయడం అనేది. ఎందుకంటే ఒకసారి మూతపడ్డ స్కూల్ ఓపెన్ చేయాలంటే చాలా నమ్మకం కుదరాలి. అట్లయితేనే పేరెంట్స్ పంపించగలుగుతారు. ఆ నమ్మకాన్ని మనం గ్యాదర్ చేయడానికి మేము కష్టపడాల్సి వచ్చింది. మెయిన్గా అప్పుడు కాంప్లెక్స్ HMగా ఇన్ఛార్జ్ HMగా ఉన్న తిరుపతి సార్ గారు, విద్య, CRP విద్య, వీళ్ళందరూ కొంచెం మాకంటే ఎక్కువ కష్టపడి, అదేవిధంగా మన సుమన్ గారు, వీళ్ళందరూ కొంచెం ఎక్కువ కష్టపడి తల్లిదండ్రుల నమ్మకాన్ని ప్రేరేపించి విద్యార్థులను పాఠశాలకు రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మేము ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఒక 3 మాత్రమే విల్లింగ్ గా ఉండే. మిడ్ డే మీల్స్ వాళ్ళు కూడా విల్లింగ్ లేకుండే. అంటే వీళ్ళు ఉండరు, అనవసరంగా మాకు జీతాలు రావు అని వాళ్ళు కూడా అని ఉన్నారు. అట్లాంటి అనేక ఆటంకాలను దాటుకొని ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. తర్వాత అప్పుడు మా సంజయ్ మేడం గారిని ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల మలేషియన్ సార్ని ఎంపిక చేసి సార్ని పాఠశాలకు పంపించడం జరిగింది. సార్ వచ్చిన దగ్గర నుంచి ఇక స్పీడప్ అందుకుంది, అభివృద్ధి అనేది బాగా స్పీడ్ అయింది. ప్రతిసారి కొన్ని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అనుకోకుండా మనకి ప్రీ ప్రైమరీ సెక్షన్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. గంపలపల్లి స్కూల్ లోపల ప్రీ ప్రైమరీ పిల్లలు లేకపోవడం వల్ల వారికి వచ్చినటువంటి ప్రీ ప్రైమరీ సెక్షన్ ని ఇక్కడికి పంపించడం జరిగింది. అది దానిలో కూడా ఊరు పెద్దల యొక్క, సర్పంచ్ గారి యొక్క, సుమన్ గారి వారి యొక్క కృషి ఎంతో ఉంది. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి డివాక్స్కి వెళ్ళి మాట్లాడితే, సరే అక్కడ పిల్లలు లేరు కాబట్టి ఆ ప్రీ ప్రైమరీ సెక్షన్ ని ఇక్కడికి పంపించడం వల్ల మీకు ఎంతో లాభం జరిగింది. దాన్ని మీరు ఉపయోగించుకున్నారు, బాగా ఉపయోగించుకుని దాదాలందరూ ముందుకు వచ్చి
స్కూల్ కు పెయింట్ వేయించడం, స్కూల్ ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగింది. అందరికీ కంగ్రాచులేషన్స్. పిల్లలందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఇంత మంచి స్కూల్లో మీరు చదువుకుంటున్నందుకు మంచి మీకు మంచి